లోకల్ టాక్. హాయ్ హలో వెల్కమ్ టు లోకల్ టాక్. తెలుగు రాష్ట్రాల్లో అభివృద్ధి ఏ స్థాయిలో జరుగుతుంది? ఎమ్మెల్యేలుగా గెలిచిన వారు ప్రజా ప్రయోజనాల కోసం పనిచేస్తున్నారా లేదా వారి స్వలాభం కోసం పనిచేస్తున్నారా అనే అంశాలను బీఆర్కే న్యూస్ గ్రౌండ్ లెవెల్లో తెలుసుకునే ప్రయత్నం అయితే చేస్తుంది. ఈ క్రమంలో పలు ఆసక్తికర విషయాలు అయితే తెలుసుకున్నాం. మేము వీటిని చెప్పే ముందు ఎలాంటి ఆధారాలతో వేస్తున్నారు అనే అనుమానం రాజకీయాల్లో ఉన్న వారికి రావచ్చు. కానీ చాలా మంది మీడియా ముందుకు వచ్చి చెప్పేందుకైతే భయపడ్డారు. అందుకే మేము తెలుసుకున్న బలం బలహీనత అంశాలు అయితే చెప్తున్నాం. మరి ఇంకెందుకు ఆలస్యం, మరి ఎవరి పనితీరు ఎలా ఉందో నియోజకవర్గాల వారిగా తెలుసుకుందాం. ఇక మొదటి నియోజకవర్గం ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో కీలక నియోజకవర్గం బాల్కొండ. గల్ఫ్ వలస కార్మికుల ప్రభావంతో ప్రత్యేక రాజకీయ సమీకరణాలు ఉన్న నియోజకవర్గం. ఇక 2014లో టీఆర్ఎస్ అభ్యర్థి వేముల ప్రశాంత్ రెడ్డి ఘన విజయం సాధించారు. అదేవిధంగా కాంగ్రెస్ అభ్యర్థి అనిల్ కుమార్ ముఖ్యంగా ఈరవత్రిపై 36,248 ఓట్ల భారీ మెజార్టీతో గెలుపును నమోదు చేశారు. అదేవిధంగా 2018లో వరుసగా రెండోసారి విజయం సాధిస్తూ బాల్కొండపై తిరుగులేని పట్టు చాటుకున్నారు. ముఖ్యంగా కాంగ్రెస్ అభ్యర్థి అనిల్ కుమార్ ఈరవత్రిపై 32,408 ఓట్ల మెజార్టీతో మరోసారి గెలుపొందారు. అదే నేపథ్యంలో 2023లో తీవ్ర పోటీ నడుమ వేముల ప్రశాంత్ రెడ్డి హ్యాట్రిక్ విజయం నమోదు చేసి తన పట్టునైతే నిరూపించుకున్నారు. ఇక కాంగ్రెస్ అభ్యర్థి ముత్యాల సునీల్ కుమార్ పై కేవలం 4,533 ఓట్ల స్వల్ప మెజార్టీతో గెలుపు సాధించిన ఎన్నిక. ఇక జాతీయ పసుపు బోర్డు డిమాండ్, మద్దతు ధర అంశాలు ఎన్నికల ఫలితాలను ప్రభావితం చేసే ప్రధాన అంశాలు. ఇక గల్ఫ్ వలస కార్మికుల కుటుంబాలు, బీసీ వర్గాలు, దళితులు గెలుపోటములను నిర్దేశించే కీలక శక్తి. ఇక బాల్కొండ నియోజకవర్గం రాజకీయాల గురించి మాట్లాడితే ముందుగా గుర్తుకు వచ్చే పేరు వేముల ప్రశాంత్ రెడ్డి. 3 వరుస విజయాలు, మాజీ మంత్రి హోదా, నియోజకవర్గంలో అభివృద్ధి పనుల ముద్ర, బలమైన క్యాడర్ వ్యవస్థ ఆయన రాజకీయ ప్రస్థానానికి ప్రధాన ఆధారాలు. ఒక దశలో బాల్కొండ అంటే వేముల అంటేనే బాల్కొండ అనే స్థాయిలో రాజకీయ ప్రభావం కనిపించింది. అయితే 2023 ఎన్నికల్లో భారీ మెజార్టీలు కరిగిపోవడం కావచ్చు. అదేవిధంగా కాంగ్రెస్ అనూహ్యంగా బలపడటం, బీజేపీ గణనీయ ఓటు వాటా సాధించడం, రైతాంగ సమస్యలు ప్రధాన చర్చగా మారటం వల్ల భవిష్యత్ రాజకీయాలు మరింత ఆసక్తికరంగా మారుతూ ఉన్నాయి. ఒకవైపు అనుభవం, మరోవైపు అభివృద్ధి నాయకత్వం బలంగా నిలుస్తుండగా మరోవైపు మారుతున్న ఓటర్ల మూడ్ కూడా కొత్త సవాలును విసురుతోందని చెప్పుకోవచ్చు. ఇక మొత్తం మీద వేముల ప్రశాంత్ రెడ్డికి రాజకీయ బలం ఎంత ఉందో చూసుకుంటే కనుక మొదటిది హ్యాట్రిక్ విజయాలతో అజేయ నాయకుడి ఇమేజ్. 2014, 2018, 2023 ఎన్నికల్లో వరుసగా గెలిచి బాల్కొండ రాజకీయాల్లో తన ఆధిపత్యాన్ని నిరూపించుకున్నారు. 3 ఎన్నికల్లోనూ ప్రజలు తనపై విశ్వాసం ఉంచడం ఆయన వ్యక్తిగత బలానికి నిదర్శనంగానే చెప్పుకోవచ్చు. పార్టీ పరిస్థితులు ఎలా ఉన్నా సొంత ఓటు బ్యాంకును నిలబెట్టుకోవటం ఆయన ప్రత్యేకగా మారింది. అదేవిధంగా అభివృద్ధి పనులే ప్రధాన ప్రచార అస్త్రం. రోడ్లు, వంతెనలు, మౌలిక వసతులు, సాగునీటి పథకాలు, గ్రామీణ అభివృద్ధి, ముఖ్యంగా ఇలాంటి పనుల్లో వేముల ప్రశాంత్ రెడ్డి పేరు బలంగా వినిపిస్తుంది. మంత్రిగా ఉన్న కాలంలో భారీ నిధులు తీసుకురావటం ద్వారా నియోజకవర్గానికి అభివృద్ధి రూపాన్ని ఇచ్చారనే అభిప్రాయం అనేక గ్రామాల్లో కనిపిస్తుంది. ఎన్నికల సమయంలో కూడా చూపించగలిగే అభివృద్ధి ప్రాజెక్టులు ఆయనకు బలమైన రాజకీయ ఆయుధం. అదేవిధంగా గ్రామీణ క్యాడర్పై గట్టి పట్టుదల. బూత్ స్థాయి నుంచి మండల స్థాయి వరకు బీఆర్ఎస్కు బలమైన వ్యవస్థను నిర్మించడంలో కీలక పాత్ర పోషించారు. ముఖ్యంగా కార్యకర్తలతో నిరంతరం సంబంధాలు కొనసాగించడం, స్థానిక నాయకత్వాన్ని సమన్వయం చేయడం వల్ల గ్రామీణ ప్రాంతాల్లో ఆయనకు ప్రత్యేక బలం అయితే ఏర్పడింది. ఇప్పుడు రైతాంగంలో బలమైన గుర్తింపు. పసుపు రైతులు, వరి రైతులు, వ్యవసాయధారిత కుటుంబాలతో వేముల ప్రశాంత్ రెడ్డికి సుదీర్ఘ అనుభవం అయితే ఉంది, అంటే అనుబంధం ఉంది. సాగునీటి ప్రాజెక్టులు, వ్యవసాయ అవసరాలపై స్పందించే నాయకుడిగా ఆయనకు ఉన్న గుర్తింపు ఇప్పటికీ అనేక ప్రాంతాల్లో కొనసాగుతోంది. ఇప్పుడు రాజకీయ అనుభవం ఇచ్చే ఆధిక్యం. మంత్రిగా పనిచేసిన అనుభవం, అధికార వ్యవస్థపై పట్టు, జిల్లా రాజకీయాల్లో ప్రభావం అనేది ఆయనకు ప్రత్యేక బలాన్ని ఇస్తున్నాయి. రాజకీయ సమీకరణాలు మారిన సందర్భాల్లో కూడా తన స్థానాన్ని కాపాడుకునే వ్యూహాత్మక సామర్థ్యం ఆయన నాయకత్వంలో కనిపిస్తూ ఉంది.